ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా అప్కమింగ్ డేస్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ గురించి, అసలు అవి ఏ రీజన్స్ మీద పర్ఫామ్ చేస్తాయనే విషయాలు కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్కారం రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్, ఫైన్. వండర్ఫుల్ సార్. సో జనరల్గా స్టాక్స్ అనేవి అంటే ఈక్విటీ మార్కెట్ వాలటాలిటీ గురించి అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళకి ఏంటంటే హై అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి మార్కెట్లో. అవునండి. సో అప్కమింగ్ ఫ్యూ మంత్స్లో, మేబీ నెక్స్ట్ 2-3 మంత్స్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవై ఉండొచ్చు, ఏ సెక్టార్కి సంబంధించినవి ఉండొచ్చు, ఎలాంటి ఫ్యాక్టర్స్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంటాయి, ఇంపాక్ట్ చేస్తుంటాయి? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో నాకున్న ఆల్మోస్ట్ 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి. మొన్న లాస్ట్ వీక్ ఫాల్ అయినాయి కొంచెం కరెక్షన్స్ లాగా. సో ఇలాంటి టైంలో బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి అనేది మేము రీసెర్చ్ చేసి మీకు ఒక అప్డేట్ ఇస్తున్నాం. ఇదేంటంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం తీసుకోండి. మీరు కూడా అడ్వైస్ తీసుకొని మీరు డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇది ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ. ఇది ప్రజెంట్ 100 రూపీస్ అలా ఉంది. ఇదేంటంటే గవర్నమెంట్ కూడా ఇవాళ జస్ట్ ఈవీకి మంచి డిస్కౌంట్స్, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఇదేంటంటే రీసెంట్గా ఐపీఓలో లాంచ్ అయింది. ఇది 80 రూపీస్ నుంచి 150 దాకా వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు 100 రూపీస్ అలా వచ్చింది. సో ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. నెక్స్ట్ రాబోయే 2-3 మంత్స్లో రిజల్ట్స్ అది పర్ఫార్మెన్స్ అది బాగుంటాయి, ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. సో ఇదేంటంటే బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో చూసుకోవచ్చు. సో ఇది 100 రూపీస్ అలా ప్రెజెంట్ ఉంది. సో టార్గెట్ ఏంటంటే 130 నుంచి 140 వరకు నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే లోదా గ్రూప్ అనేది రియాలిటీ సెగ్మెంట్లో ఉంది. రియాలిటీ ఏంటంటే మనకు తెలిసిన లోదా వన్ ఆఫ్ ద టాప్ ప్రీమియం కంపెనీ. ఇది కూడా ప్రజెంట్ 1200 ఆ రేంజ్లో ఉంది. ఇది టార్గెట్ వచ్చి 1400 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చే 2-3 మంత్స్లో, ఎందుకంటే ఆల్రెడీ మొన్న రీసెంట్గా 1400 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 1200కి వచ్చింది. సో ఇండియాలో ల్యాండ్కి ఉన్న వాల్యూ అలాంటిది కాబట్టి ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ అంతా కూడా కొత్తగా హౌస్ అది కొనుక్కునే వాళ్ళకి, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ కూడా రెపో రేట్స్ తగ్గించి ఇంటర్నేషనల్గా. సో ఆ పాయింట్లో ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క రియాలిటీకి మంచి స్కోప్ అది కనపడుతుంది. అలాగే ఈవెన్ తగ్గినా కూడా బై అండ్ డిప్స్ లాగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మూడోది ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ మనందరికి తెలిసిందే. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో. ఇదేంటంటే మొన్న 1450 దాకా వెళ్ళి తర్వాత లాస్ట్ క్వార్టర్లో 1150 అలా వచ్చి ఇప్పుడు 1260, 1270 దాకా వెళ్ళింది. ఇప్పుడు మొన్న రీసెంట్ ఫాల్లో వచ్చి 1230 అలా ఉంది. సో ఇది 1230 నుంచి 1200 మధ్యలో బయింగ్ చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి 1300 నుంచి 1350 దాకా ఛాన్స్ ఉంది 2 మంత్స్లో. సో యాక్సిస్ బ్యాంక్ మనందరికీ బాగా తెలిసిన కంపెనీ అది. ఆ తర్వాత వచ్చి కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాన్కార్. ఇది కూడా ఏంటంటే దాదాపు 1150 దాకా వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్లో ఫాల్ అయ్యి ఇప్పుడు 900 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది. 870, 880 మొన్న వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 920 అలా ఉంది. సో ఇది 900, 920 మధ్యలో బయింగ్ చేసుకోండి. దీని టార్గెట్ వచ్చి 970 నుంచి 1000 దాకా ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీక్లీ చార్ట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏంటంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీడీఎల్ కూడా మనం చూసాం ఈ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చాలా ఫాల్ అయింది. అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 1100 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు స్మాల్ క్వాంటిటీ ఇక్కడ అక్యుములేట్ చేయొచ్చు, ఎందుకంటే దాదాపు 1700, 1800 దాకా వెళ్ళి ఇప్పుడు ఫాల్ అయింది. సో ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో ఏంటంటే వీక్లీ చార్ట్స్ కొంచెం పాజిటివ్ చూపిస్తున్నాయి. సో స్మాల్ క్వాంటిటీస్ ఇది బయింగ్ చేసుకోవచ్చు. సో ఇవి ఒక డిఫరెంట్ సెక్టార్స్లో 5 డిఫరెంట్ సెక్టార్స్లోంచి మంచి కంపెనీస్ మీకు తీసి అందిస్తున్నాం అనమాట. అండ్ ముఖ్యంగా సార్, అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ వీటిని బాగా ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటారు? ఇప్పుడు రియాలిటీ, లోదా అయి ఉండొచ్చు, బీడీఎల్ అయి ఉండొచ్చు. ఇవన్నీ మళ్ళీ సేమ్ సెక్టర్ కూడా కాదు, డిఫరెంట్ సెక్టర్స్ ఇవన్నీ. బట్ ఎలాంటి సిమిలర్ ఫ్యాక్టర్స్ వీటికి ఉన్నాయి ఒకేసారి రైజ్ అవడానికి? ఇవి ఎలా ఉన్నాయంటే సార్, ఇవి ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీస్ అనమాట. అండ్ ఇప్పుడు ఆపర్చునిటీ అనేది ఈ సెక్టర్స్లో ప్రజెంట్ వస్తుంది. సో అలాగే ఆ యొక్క దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. చార్ట్స్ అన్నీ కూడా అక్కడ మనకి టెక్నికల్గా చూపిస్తున్నాయి అనమాట. సో ఎక్కువగా వీక్లీ చార్ట్స్ అవన్నీ పాజిటివ్ ఇండికేషన్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఎక్కువ మంది బయట ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మనకి రీటైలర్స్కి ఇన్వెస్ట్ చేసే లోపే ఆల్రెడీ హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐఎస్, డిఎస్ వీళ్ళందరూ
ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఇక్కడ కనపడుతుంది ఈ కంపెనీస్లో. బికాజ్ ఫండమెంటల్గా ఇప్పుడు మనం యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి అనేది ఆల్రెడీ తెలిసిన విషయమే. దాని ఇంపాక్ట్తోనే రియాలిటీ ఉంది. అలాగే ఇప్పుడు మనం బీడీఎల్ కానీ కంటైనర్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ బాగా ఫాలో అయిన సెక్టర్స్, పీక్ సెక్టర్స్లో ఒకసారి ఆల్రెడీ బాగా పెరిగి ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే ఈ బుల్ మార్కెట్లో ఈ యొక్క పీపుల్ యొక్క మైండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, సెక్టర్ షిఫ్టింగ్ అవుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే తగ్గిన సెక్టర్ ఉందో అవి బాగా తగ్గినప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా దానికి షిఫ్ట్ అవుతుంటారు. ఇప్పుడు మనం లాస్ట్ 3 months బ్యాక్ చూస్తే ఇప్పుడు డిఫెన్స్ కానీ రైల్ స్టాక్స్ కానీ బాగా తగ్గాయి. సో ఇప్పుడు అక్కడ కొంచెం లో లెవెల్ మెయింటైన్ అవుతుంది, సస్టైన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ ఈ స్టాక్స్ అనేవి పెరుగుతూ ఉంటాయని చెప్పారు కదా, బట్ ఒకసారి అంటే అడగొచ్చది లేదో ఎంత పర్సంటేజ్ పెరుగుతాయి తెలుసుకోవచ్చు? డెఫినెట్గా సార్, ఇది కనీసం ఏంటంటే 7% నుంచి 10% మధ్యలో ఒక 2 monthsలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సార్. మినిమం 7 to 10% వస్తుంటాయి. తర్వాత ఏంటంటే మనకి ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా తగ్గినప్పుడు ఏదైనా షేర్ వాల్యూ లోలో కొంటేనే హైలో అమ్మితే ప్రాఫిట్ వస్తాయి. అవును, ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు అన్నీ కూడా లోలో ఉన్నాయి, అండ్ టర్న్ అరౌండ్ అవుతున్నాయి. రైట్ టైం కొనడానికి, ఇది ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనం రైట్ టైం. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు సిమిలర్ ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ లోదా అనుకుని ఇంకోటి అనుకున్నా, వాటిలో ఉన్న సిమిలర్ ఇండస్ట్రీస్లో అదర్ కంపెనీస్కి ఆ ఛాన్స్ లేదంటారా? ఛాన్స్ లేదంటారంటే డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడు అయితే ఏంటంటే వాటన్నిటిలోనూ ఇండస్ట్రీ పీర్స్లో ఉన్నట్టులో బెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రెస్టేజ్ ఉంది, అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కొంచెం హై లెవెల్కి వెళ్ళాయి. వెన్ కంపేర్డ్ విత్ దట్ ఇప్పుడు లోదా బాగుందన్నమాట. సో అది ఈ సిమిలర్ కంపెనీస్ అన్నిటికీ ఛాన్స్ ఉంది. సో ఇది వాటిల్లో బాగా కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ ఏది ఉందని చెక్ చేస్తున్నాం అన్నమాట. ఇక ఓవరాల్గా వీటిని ఇంపాక్ట్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, ఇజ్రాయెల్ ఇష్యూ కూడా నడుస్తూ ఉంది, దాని మీద మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? ఇజ్రాయెల్ ఇరాన్ రీసెంట్గా నిన్నటి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఇంపాక్ట్ ఇది. సో దీనికి ఇజ్రాయెల్ కనుక మళ్ళీ కౌంటర్ అటాక్ ఇచ్చిన అయితే ఏంటంటే ఇది మళ్ళీ ఆల్రెడీ ఇది ఒక న్యూస్ డిస్కౌంటెడ్ అయిపోయింది. ఓకే, 2-3 రోజులు ఎఫెక్ట్ ఉంటుంది దీనికి. కాకపోతే ప్రత్యక్షంగా ఇండియాకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఇండియన్ మార్కెట్స్కి ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే బాగా హైలో వెళ్ళింది కాబట్టి ఏదో ఒక రీజన్తో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఆ ప్రాఫిట్ బుకింగ్ జరగటం వల్ల ఏమవుతాయంటే ఈ కంపెనీస్ ఆల్రెడీ డౌన్ అయ్యాయి కాబట్టి ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. వెన్ కంపేర్డ్ విత్ అదర్ హైగా బాగా పెరిగిన కంపెనీస్ ఎక్కువ ఫాలో అవుతాయి. ఆల్రెడీ డౌన్ అయిన కంపెనీసే మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫాలో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ బై అండ్ డిప్స్గా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇండియన్ మార్కెట్కి పెద్ద ఎఫెక్ట్ ఏమి లేదనిపిస్తుంది. ఓకే, మార్కెట్ కరెక్షన్లో కొంత వచ్చినా కానీ ఎందుకంటే మనం డైరెక్ట్గా ఏమీ యుద్ధం చేయట్లేదు, అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ స్టేబుల్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మన ఇండియన్ పాలసీలన్నీ కూడా జీడిపి బాగుంది, అలాగే ఎకనామిక్ అంతా గ్రోత్ ఉంది కాబట్టి మనకి పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. బట్ వాళ్ళతో పాటు కొంత మార్కెట్ ఫాల్లో మనది కూడా ఉంటుంది. బట్ పుల్ బ్యాక్ అయితే మనకి ఎక్కువ ఫాస్ట్గా వచ్చేస్తుంది. అండ్ కమింగ్ 2 months కాకుండా వీటి గ్రోత్ ఇయర్ లాంగ్ ఎలాగ ఉంటుంది? ఇంకా 3 months ఉంది ఇయర్ ఎండ్కి, లేకపోతే ఫైనాన్షియల్ ఎండ్కి ఇంకా ఒక 6 months అనుకుందాం పోనీ. ఆ రకంగా చూసుకుంటే ఈ 6 monthsలో కూడా ర్యాపిడ్ గ్రోత్ ఉండే స్కోప్ ఉందంటారా, లేదంటే ఒక సైమల్టేనియస్ గ్రోత్గా ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్ సార్, మంచి క్వశ్చన్. ఇప్పుడు వీటిల్లో ఏం చేయొచ్చు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్గా చేసుకుంటూ కొన్ని షేర్లు రొటేట్ చేసుకోవటం ద్వారా వీళ్ళు లాంగ్ టర్మ్ గెయిన్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ గెయిన్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మీరు బీడీఎల్ తీసుకోండి, దాదాపు 1700 నుంచి ఇప్పుడు 1100 వచ్చింది. ఇప్పుడు ఎంత పొటెన్షియల్ పైకి ఉంది ఒకసారి రివర్సల్ అయితే. సో ఒక 1 year ఉంచుకుంటానంటే మళ్ళీ ఆ లెవెల్కి, ఎందుకంటే ఆ డిఫెన్స్ ఆర్డర్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎటు వీళ్ళకి ఇవ్వాల్సిన ఆర్డర్స్ ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా అంతే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్స్ షిఫ్ట్ అవటమే, ఇంట్రెస్ట్ ఇటు షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఇది ఉంది. కానీ కంపెనీ పర్ఫార్మెన్స్ బ్యాడ్ అయ్యి ఇక్కడ తగ్గలేదు. సో నార్మల్గా షిఫ్టింగ్ రొటేషన్ అవటం వల్ల తగ్గింది, కానీ ఓన్లీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోవటం లేదా ఇదిలా ఏం లేదు. అందుకని వీటిని ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఓలా ఉంది, ఇది ఎక్సలెంట్. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 3-4 years హోల్డ్ చేస్తే ఇది 600-700 దాకా కూడా వెళ్తుంది. సో అలాంటి కంపెనీలో మనం షార్ట్ టర్మ్ చెప్తున్నాం, బట్ కొన్ని షేర్లు మనం హోల్డ్గా లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఇవి ఇబ్బంది లేదు. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. డెఫినెట్లీ వీటి పర్ఫార్మెన్స్ అనేది అప్కమింగ్ డేస్లో మనం చూస్తాను. అండ్ డెఫినెట్లీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.